నిజామాబాద్ జిల్లా భవానీపేటలో పావురం కలకలం సృష్టించింది. గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఒక పావురం భవానీపేటలోని తిరుగుతూ కనిపించింది. అయితే గ్రామానికి చెందిన పండు అనే విద్యార్థి దగ్గరకు పావురం రావడంతో ఆ విద్యార్థి దానిని పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాడు. పావురం కాళ్లకు చిన్న రంగులు చీటీలు కట్టి ఉండడం గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. స్థానికులు వచ్చి పావురం కాళ్లకు కట్టి ఉన్న చీటీలను విప్పి చూడగా వాటిపై బార్ కోడ్తో పాటు ఓ టోల్ నెంబర్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన గ్రామస్తులు విషయాన్ని బోధన్ పోలీసులకు తెలిపారు. వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి రహస్యాన్ని పావురం ద్వారా చేరవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలో దిగిన పోలీసులు పావురంతో పాటు చీటీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పావురం ద్వారా ఎవరికి సందేహాన్ని పంపారు, సందేహం వెనుక ఉన్న కారణం ఏంటి, దాని అర్థం ఏంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భవానీపేటలో పావురం కలకలం సృష్టించింది. గత 6 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఓ పావురం భవానీపేటలోనే తిరుగుతూ కనిపించింది. అయితే గ్రామానికి చెందిన పండు అనే విద్యార్థి దగ్గరకు పావురం రావడంతో ఆ విద్యార్థి దానిని పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాడు. పావురం కాళ్లకు చిన్న రంగుల చీటీలు కట్టి ఉండడం గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. రాజేంద్ర, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట గ్రామంలో ఓ పావురం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో భవానీపేట గ్రామంలో ఓ ఇంటి ముందుకు వచ్చి పావురం కింద పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ పావురాన్ని గమనించిన 6వ తరగతి చదువుతున్న పండు అనే విద్యార్థి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆ పావురానికి సంబంధించి పావురాన్ని చూడగా ఆ పావురానికి చీటీలు కనపడిన పరిస్థితి నెలకొంది. బార్కోడ్తో ఉన్న చీటీలు రావడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. అసలు పావురానికి చీటీలు రాసింది ఎవరు, పావురం ఉన్న బార్కోడ్ చీటీలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఘటనకు సంబంధించి కొంత ఉత్కంఠ మారిందని చెప్పుకోవచ్చు. అయితే గ్రామంలోనే తీవ్ర కలకలం రేపింది. పావురం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాజేంద్ర. థ్యాంక్ యూ భూపతి.